కుటుంబంలో అత్యంత కీలక పాత్ర పోషించే మహిళలు ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ అన్నారు. దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని కమ్యూనిటీ హాల్లో ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళా వైద్య నిపుణులతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు, గుండె జబ్బుల పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ అధినేత మహబూబ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే కోవిడ్ తర్వాత వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యానికి గురవుతున్న అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణులు స్నేహప్రియ, చిన్నపిల్లల వైద్య నిపుణులు దీప్తి నల్లూరి, ఎముకలు కీళ్లు వ్యాధుల నిపుణులు వెంకట రవీంద్రారెడ్డి, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు మరియు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, ఎన్ శ్రీనివాసరావు, ఖాదర్ బాషా, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి,
నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు? నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు. ఈరోజు ఇస్లాంపేట మన మక్కా మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నాను, కుదరక చేయలేకపోయాను. అలాగే ఈరోజు మెడికల్ క్యాంపు అన్ని టెస్టులు చేయించి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏ అవసరమైనా సరే ఏ మందులు కావాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా మేము మెడిసిన్ కూడా ఇస్తున్నాము. ఇలాంటి కార్యక్రమానికి మనకు ఆస్టర్ రమేష్ నల్లూరి వారి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ డాక్టర్ కార్తీక్ కామని గారు, మహమ్మద్ జహంగీర్ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, స్నేహప్రియ గారు, దీప్తి ప్రియాకర్ రెడ్డి గారు, దీప్తి గారు, ఈ డాక్టర్స్ సూపర్ స్పెషల్ డాక్టర్ వారి ద్వారా పేదలకి మంచి వైద్యం అందించాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ ఇస్లాంపేటలో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మేము ముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యం అనేది మనిషికి చాలా అవసరం. ఇవాళ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు పేదవాళ్ళు. ఎందుకంటే జలుబని, దగ్గని, రకరకాలుగా ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులని, షుగర్ అని రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. కాబట్టి ఏదో మా వంతు సహాయంగా మా దోస్తీ ఫౌండేషన్ తరఫున సహాయం చేస్తే బాగుంటుందని చెప్పని మేము ఇస్లాంపేట ఎంచుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. తప్పనిసరిగా మన పిల్లల స్కూల్స్ 10th క్లాస్ పిల్లలకు కూడా ఎగ్జామ్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇచ్చాము. ఇక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మెడిసిన్ కూడా ఇస్తా ఉన్నాము సూపర్ స్పెషాలిటీ ద్వారా. అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి చూసుకొని పోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటాము. కాదు, ఇస్లాంపేట అన్ని వర్గాలు, అన్ని కులాలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ముస్లిం అనేది మనం కూడా దోస్తీ ఫౌండేషన్ అనేది ఏంటంటే దోస్తీ అనేది స్నేహం. ఆ స్నేహాన్ని ఎలా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుల మతాలకు సంబంధం లేకుండా ఏ కులానికి ఉండదు. మేము చేసేది కూడా ఎక్కువ ఏంటంటే హిందువులతో చేస్తుంటాం. పేరు దోస్తీ ఫౌండేషన్. దోస్తీ ఫౌండేషన్ ముస్లింకి సంబంధం లేదు. ఎందుకంటే అందరూ అన్ని కులాలకు సంబంధించింది ఇది దోస్తీ అనేది. అందుకని మేము ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఈ డాక్టర్స్కి
ఇప్పుడు అలాగే మన తిరుపతి గారికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఈ స్టాఫ్ సంఘమిత్ర స్టాఫ్కి అందరికీ పేరు పేరున మా మిత్రులకి మా దోస్తీ ఫౌండేషన్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తాను. నల్లూరి నర్సింగ్ హోమ్ అంటే మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది. రంగారావు గారి రాఘారావు గారు అబ్బాయి సీఈఓగా సంఘమిత్ర సీఈఓగా చేస్తా ఉన్నారు. వారికి ఎందుకంటే మొన్న మేము హాస్పిటల్లో కలిసినప్పుడు సార్ మీ ద్వారా ఏదో చేయాలని చెప్పానన్నారు. కాబట్టి ఆ నితిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి సమక్షంలో ఎప్పుడైనా సరే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పన్నారు. 50% ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ద్వారా సీఓగా నేను ఉన్నాను కాబట్టి నేను ఉన్నంతకాలం మీకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి 50% మార్జిన్తో మేము సర్వీస్ చేస్తామని చెప్పన్నారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నితిన్ గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మెగా క్యాంపు నిర్వహించడం ఎందుకంటే మన నల్లూరి అంటే నల్లూరి నరసింహకి మాకు దాదాపు గత 40 సంవత్సరాల నుంచి మంచి స్నేహభావం ఉంది. డాక్టర్స్గా ప్రతి ఒక్కరు రంగారావు కానివ్వండి, వాళ్ళ రాఘారావు అయినా సరే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా. ఎందుకంటే మా బాబు కూడా రంగారావు దాంట్లో హాస్పిటల్లోనే జన్మించాడు, మా మనవుడు అక్కడే జన్మించాడు. గత 40 సంవత్సరాలకి ఈ నల్లూరి నర్సింగ్ హోమ్లో అంటే ఈరోజు ఏంటంటే హెల్త్ నర్సింగ్ అనేది హాస్టల్ సంఘం వాళ్ళు తీసుకున్నారు, హాస్టల్ రమేష్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చైర్మన్ గారు ఇప్పుడే కాకుండా 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ధన్యవాదాలు తెలుపుకుంటాం. కరోనా టైంలో కానివ్వండి, తర్వాత ఇక మన రంజాన్ తోఫా అని కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేస్తా దివ్యాంగులకు కానివ్వండి, మద్రాసా వాళ్ళకి కానివ్వండి అనేక కార్యక్రమాలు దోస్తీ ఫౌండేషన్ మీద చేస్తున్నారు. చాలా నాళ్ళ నుంచి మెడికల్ క్యాంప్ పెట్టాలని ఆలోచిస్తూ ఈరోజు అందరూ పెట్టారు మెగా మెడికల్ క్యాంప్. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మీలో ఇంకా ఏమైనా చెయ్యాలా, ఎదుగుదల ఇంకా బాగుండాలని డొనేషన్లు అయినా కూడా ఇవ్వచ్చు. అది సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్. ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారాగా చాలామంది పేదలకి సాయం చేస్తున్నారు మా షేక్ మహబూబ్ బాషా గారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఇస్లాంపేట ఎందుకు అనుకున్నారంటే ఇస్లాంపేటలో పేదలు ఎక్కువ, అందుకని ఈ కమిటీ హాల్లో మాస్టర్ రమేష్ నల్లూరి నర్సింగ్ హోమ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దోస్తీ ఫౌండేషన్ ద్వారాగా ఉచిత క్యాంప్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పేదల పిల్లలకి మొన్న పీవీఆర్ స్కూల్లో వాళ్ళకి కావాల్సిన జామెట్రీ బాక్సు, ప్యాడ్స్ అలాంటి చాలా అందించారు. మా మహబూబ్ భాయ్ గారికి ఆయనకి అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాని కోరుకుంటూ రమేష్ నల్లూరు నరసింహ వారి సహకారంతో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు ఇస్లాంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సేవే లక్ష్యంగా, సేవే ధ్యేయంగా దోస్తీ ఫౌండేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగా ఎక్కువ మంది పేదలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించే ఉద్దేశంతో దోస్తీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పేదలకి ఆరోగ్యం అని అందని ద్రాక్ష పండ్ల తయారైంది. వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. ఇటువంటి దశలో ఇటువంటి వైద్య శిబిరాలు పేదలకు చాలా ఉపయోగపడతాయి. అవి భవిష్యత్తులో కూడా దోస్తీ ఫౌండేషన్ తరఫున మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాము. దోస్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మహబూబ్ భాయ్ మాకెంతో ఆదర్శవంతుడు. మన సూర్యాశ్రీ దివ్యాంగ చైల్డ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మేము సేవా కార్యక్రమాలు చేయక ముందు నుంచే మహబూబ్ గారు సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయన కూడా నాకు ఒక ఆదర్శం. దాంట్లో అలాంటి వ్యక్తి మహబూబ్ గారు ఈ ఒక వైద్య శిబిరమే కాకుండా ఎవరు మంచం మీద ఉన్నా కూడా, లేకపోతే ఎవరు కాలేజ్ ఫీజు నిమిత్తమైనా కూడా వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను కోలుకున్నాను. అలాగే ఈరోజు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మహబూబ్ గారు మరియు ఈస్టర్ రమేష్ గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒక ఉచిత వైద్య శిబిరంలో మందులు మరియు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటారు కాబట్టి మందులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వైద్య శిబిరానికి ప్రారంభించిన మన అన్న
మహబూబ్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి కృషి మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో ఉన్న బీద ముస్లిం ప్రజలు, బీద అట్టడుగున్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ, వాళ్ళ పిల్లలందరికీ ఉచితంగా ప్రతి నెల 4-5 ప్రోగ్రాములు చేసి వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ పెద్ద మనుషులకు కానీ, వృద్ధులైన వాళ్ళకి కానీ అందరికీ అనేక రకాలమైనటువంటి సేవలను అందిస్తున్న మా మహబూబ్ అన్న గారికి నేను ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మీరు చేసిన ఈ సహాయం మీ అందరికీ, మీ పిల్లలకు, మీకు దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడని, మీ పనులన్నీ మంచిగా జరుగుతాయని నేను దేవుడితో ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మనసు ఎవరికూ ఉండదండి, 1000 మందిలో ఒకళ్ళకు ఉంటుంది. అలాంటి మనిషి మా మహబూబ్ గారు. నేను ఇలాంటి అన్నని నేను స్నేహితుడుగా నేను భావిస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను.